హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ ఇన్ఫో. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఆర్ఆర్బి ఏఎల్పి ఎవరైతే యాస్పిరెంట్ ఉన్నారో వాళ్ళు CBT-1 ఎగ్జామ్ రాసి ఉంటారు కదా. ఈ CBT-1 ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు, CBT-1లో మంచి మార్కులు తెచ్చుకుని ఉన్న వాళ్ళ యాస్పిరెంట్స్కి నేను చెప్పబోయేది ఏంటంటే ఫ్రెండ్స్, ఒక గుడ్ న్యూస్. అదేంటంటే CBT-1 ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళకి CBT-2 ఎగ్జామ్కి క్వాలిఫై చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైతే మన ఫ్రెండ్స్ అయితే ఎవరైతే CBT-1 ఎగ్జామ్ రాసి మంచి మార్కులతో క్వాలిఫై CBT-2 స్టేజ్ 2కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సిటీ అండ్ డేట్ ఇంటిమేషన్ స్లిప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అది మనకు ఈరోజు అఫిషియల్గా ఇవ్వడం జరిగింది. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. సిటీ స్లిప్ అండ్ డేట్ ఇంటిమేషన్ అనేది ఏ టైంలోనైనా ఓపెన్ అవ్వచ్చు లింకు. ప్రస్తుతం అయితే ఈరోజు అది ఓపెన్ అవుతుంది. ఈరోజు CBT-2 ఎగ్జామ్ సెంటర్ స్లిప్ అనేది మనకు ఆన్లైన్లో వచ్చింది. నోటిఫికేషన్ అఫిషియల్గా జారీ చేశారు. లింక్ అనేది ఆర్ఆర్బి వాళ్ళు. ఏఎల్పి CBT-2 ఎగ్జామ్ ఎవరైతే రాయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు ఒకసారి లింక్ ఓపెన్ చేసి మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ, ఏ టైము, ఎక్కడ పడ్డది అనేది మీరు చూసుకుంటే మీరు కూడా మీకు టెన్షన్ లేకుండా మీరు ఫర్దర్గా ముందే ప్లాన్ చేసుకొని మీరు ఏ టైంలో ఎక్కడ పడ్డది, ఎన్ని రోజుల ముందు వెళ్ళాలి, ప్లానింగ్ అనేది కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ముందే ప్లానింగ్ చూసుకొని ఉంటే మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు. ప్రశాంతంగా వెళ్ళి సెంటర్కి వెళ్ళి మంచిగా ఎగ్జామ్ రాసి సంతోషంగా క్వాలిఫై అవ్వచ్చు. మంచిగా జాబ్ కొట్టడానికి అవకాశం ఉండదు. అదే మీరు హడావుడిగా సెంటర్ తెలియదు, ఎప్పుడో తెలియదు, అదే CBT-1 క్వాలిఫై అయ్యి CBT-2 వరకు అలాగే వెయిట్ చేస్తూ ఉండి మీరు ఏం తెలియకుండా ఉంటే మీ జాబ్ కూడా పోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఏఎల్పి జాబ్ అంటే చాలా పెద్ద జాబు. మనకు 1 lakh పైనే ఉంటుంది శాలరీ. చాలా మంచి జాబు రైల్వేలో. మీరు ఎవరైతే CBT-1లో మంచి మార్కులు తెచ్చుకొని CBT-2 క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రమే మనకు ఇంటిమేషన్ డేట్ అండ్ సిటీ స్లిప్ వస్తుంది ఫ్రెండ్స్. ఎవరైతే CBT-1 నుంచి CBT-2కి క్వాలిఫై అవుతారో వాళ్ళకి మనకు ఈ స్లిప్ అనేది లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. మీకు అఫిషియల్గా మెసేజ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మీ మొబైల్కి ఏ రిజిస్ట్రేషన్ నెంబర్కి మీకు అఫిషియల్గా మెసేజ్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అది ఈ రోజు నుంచి జరుగుతుంది. కాకపోతే లింక్ యాక్టివేషన్ అనేది మనకు ఏ టైంలోనైనా జరగవచ్చు. 12 PM అయినా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు. కాకపోతే ఇంటిమేషన్ స్లిప్ అనేది వస్తుంది. లింక్ అనేది జారీ చేయడం జరిగింది ఆర్ఆర్బి వాళ్ళు. మీరు తప్పకుండా ఎవరు మిస్ అవ్వకుండా మీ ఇంటిమేషన్ డేట్ అండ్ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడ్డదో అనేది మీరు కూడా చూసుకుంటారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు CBT-2కి మంచి ఎగ్జామ్ ప్రిపరేషన్ అయ్యి జాబ్ కొట్టాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి CBT-2లో కూడా మంచి మార్కులు తెచ్చి, ఎలా అయితే CBT-1లో మంచి మార్కులు తెచ్చి CBT-2లో క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ ఫ్రెండ్స్. మీరు అదేవిధంగా అదే పట్టుదలతో, అదే కాన్ఫిడెన్స్తో మంచిగా ఎగ్జామ్ ప్రశాంతంగా మంచిగా రాసి CBT-2 కూడా క్వాలిఫై అయ్యి మీరు మంచి స్థాయికి వెళ్ళి మంచి జాబ్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను ఈ ఛానల్లో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఈ ఇంటిమేషన్ ఎగ్జామ్ సెంటర్ అండ్ మీ డేట్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్. లింక్ అనేది యాక్టివేషన్ అయ్యింది. మీరు ఇప్పుడు ఈ ఛానల్ కింద నేను బయోలో లింక్ కూడా పెట్టడం జరుగుతుంది. దాంట్లో బయోలో ఓపెన్ చేసి మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడ్డది, ఇంటిమేషన్ డేట్ ఎప్పుడు అనేది కూడా చూసుకోండి ఫ్రెండ్స్. మనం CBT-2 లింక్ ఓపెన్ అయిన తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి స్లిప్ అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. మీరు లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకు అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీరు CBT-1 అయితే ఏ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అదే నెంబరు అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ CBT-2కి ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో, మీరు CBT-1కి ఏ డేట్ ఆఫ్ బర్త్ మీద అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అదే డేట్ ఆఫ్ బర్త్ దాని మీద ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లాగిన్ అయిన తర్వాత డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్.
అది తీసుకొని మీరు CBT 1కి అయితే ఏదేదైతే డాక్యుమెంట్స్ తీసుకెళ్లారో అవే డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. మీకు డౌన్లోడ్ వచ్చేస్తుంది. నేను మీకు ఇక్కడ వీడియోలో కూడా పెడతాను. ప్రొఫార్మా అనేది ఇంటర్ఫేస్ ఎలా అడుగుతుందనేది నేను మీకు వీడియోలో కూడా పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, చూసి మీరు ఎంటర్ చేసి మీ డేట్ అండ్ సిటీ ఇంటిమేషన్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తప్పకుండా షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ నవీన్ ఇన్ఫో.